శ్రీదేవి గారు వెండితెరను ఏలినటువంటి అందాల తారల్లో దివంగత నటి శ్రీదేవి గారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శ్రీదేవి గారు బాలనటిగా ఇండస్ట్రీకి పరిచయమై అతి చిన్న వయసులోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈమె తెలుగు చిత్ర పరిశ్రమలో కాకుండా సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో కూడా అనేక భాషల్లో సినిమా అవకాశాలను అందిపుచ్చుకొని ప్రేక్షకులను మెప్పించారు. ఇక తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి స్టార్ హీరోలు అందరితో కలిసి నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగారు. అలానే బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా స్టార్ సెలబ్రిటీలు అందరి సరసన నటించి అక్కడ కూడా స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీదేవి గారు బోనీ కపూర్ గారిని వివాహం చేసుకుని బాలీవుడ్ ఇండస్ట్రీలోకి సెటిల్ అయ్యారు. ఇక ఆ తర్వాత శ్రీదేవి గారు 2018 ఫిబ్రవరి 24వ తేదీన దుబాయ్లోని ఒక హోటల్లో అకస్మాత్తుగా మరణించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈమె మరణం ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఇలా శ్రీదేవి గారు వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. అయితే ఈమె జీవిత కథను కనుక ఒక సినిమాగా చేస్తే మంచి సక్సెస్ అవుతుందని ఎంతో మంది శ్రీదేవి బయోపిక్ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే శ్రీదేవి బయోపిక్ సినిమాకు తాను అనుమతి ఇవ్వనంటూ ఇటీవల బోనీ కపూర్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. శ్రీదేవి చాలా ప్రైవేట్ పర్సన్ అని, ఆమె జీవితం కూడా ప్రైవేట్ గానే ఉండాలని బోనీ కపూర్ కోరుకుంటున్నారట. బోనీ బతుకున్నంత వరకు ఆమె బయోపిక్ సినిమాకు అనుమతి ఇవ్వనంటూ ఈయన చేసిన కామెంట్స్ నెట్టింట ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. మరోపక్క శ్రీదేవి గారిని తన బయోపిక్ ద్వారా అయినా మరోసారి వెండితెరపై చూడాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.